గత వారం మనం కూర్చునే స్థానాన్ని బట్టి మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకున్నాం. కాబట్టి కొన్నిసార్లు గత వారం మనం చెప్పుకున్నాం విధేయత స్థానం అని. ఎవరామె? బేతనీయ మరియా, ద సీట్ ఆఫ్ సబ్మిషన్. విధేయతతో కూర్చున్న స్థానం. ఆ స్థానంలో కూర్చున్న ఆమె యేసు ప్రభువుని తెలుసుకుంది. నువ్వు కూర్చున్న స్థానాన్ని బట్టి నీ వైఖరి, నీ యొక్క ప్రవర్తన ఏమిటో తెలిసిపోతుంది. కాబట్టి మార్త ఇంట్లో పిలిచింది కానీ కూర్చోలే, మరియా కూర్చుంటే రక్షణ పొందింది. గత వారం అంతా మనం ఏం చేసామంటే మంచి స్థానాల గురించి నేర్చుకున్నాం. తర్వాత భక్తిలో మై కూర్చున్నాడు. అది ఏ స్థానం చెప్పుకున్నాం మనం? రక్షణ స్థానం అని చెప్పుకున్నాం. మూడవది బలము పొందే స్థానం. మోషే ఏం చేశాడు? చేతులు ఎత్తాడు. మరి మోషే ఎంతసేపు ఎత్తుతాడు? ఈ అహరోను గూరులు చేతులు పైకి లేపాడు. కాబట్టి ఆయన బలం కూర్చే ఐక్యతకు చిహ్నం అది. ఒకరినొకరు పురిగొల్పుకోవటం, ఒకరినొకరు బలపరుచుకోవటం, సీట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారు. యేసు ప్రభు వారి తర్వాత సీట్ ఆఫ్ సర్వీస్. ఆయన పాదాలు, మరి యేసు ప్రభు వారు ఆ యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ఎంత విచారం! అది మాత్రమే కాదు, సీకింగ్, సీట్ ఆఫ్ సీకింగ్ అంటే మరి పాఠం అనేది మీరు అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన ఆ నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు ఏం చేశాడంటే ఆ రథం మీద కూర్చున్నాడు. ఆ యొక్క 8:28-31 వచ్చినాం. చారియట్, కింద చారియట్ అంటే ఆ రథం మీద కూర్చున్నది. ఈ రథం మీద ఈమె కూర్చుని ఇతను కూర్చున్న తర్వాత ఈ నపుంసకుడు అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన మరి ఆయన ఆ రథం మీద కూర్చొని వాక్యం చదువుదామని అర్థం కావట్లేదు ఆయనకు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నాడు, దేవుని వాక్యాన్ని వెదికేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వెదికేవాడు. బైబిల్ చెప్తుంది, మరి దేవుని వాక్యం చెప్తుంది, ఆశగల ప్రాణాన్ని దేవుడు వ్యక్తపరుస్తుంది. నాకు ఆశ ఉంది. ఎవరికి? ఈ నపుంసకుడు దేవుని వాక్యం చదవాలని ఆశ ఉంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక ఫిలిప్ అని ఒక వ్యక్తిని పంపించాడు. తద్వారా ఆయన రక్షణ పొందాడు, నీటి బాప్తిసం పొందాడు. సీట్ ఆఫ్ సీకింగ్ అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మంచి స్థానాలు. గత వారం చెప్పుకునేవి కూడా మంచి స్థానాలు. తర్వాత సీట్ ఆఫ్ షేరింగ్. అమ్మాయి గ్రామంలో 2 శిష్యులకు యేసు ప్రభు కనబడిన తర్వాత వారిద్దరు ఏమైపోయారు? యేసు ప్రభు కనబడగానే విలువ కానీ ఆయన అదృశ్యమయ్యాడు. వెంటనే వీరి పరిగెత్తుకున్నారు. యేసు ప్రభు మరణించి సమాధి చేయించి తిరిగి లేచాడని చెప్పాడు. వారందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి వర్తమానం మరి షేర్ చేయాలి. యేసు ప్రభువును మనం నమ్ముకోవడమే కాదు, ఇతరులు కూడా తెలియజెప్పాలి. ఆయన మరణాన్ని జయించాడు. అంత మాత్రం కాదు, చివరిది ఏం చెప్పుకుంటే సీట్ ఆఫ్ సావరెంటీ, సార్వభౌమాధికారం. యేసు ప్రభు ఉన్నతమైన స్థలం మీద ఆయన కూర్చున్నాడు. ఇది గుడ్ సీట్ గురించి మాట్లాడతాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే బ్యాడ్ సీట్ గురించి మాట్లాడదాం. అది మీరు గమనించండి అమ్మా. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం అది చదవండి. ఈరోజు చెడ్డ స్థానాలు. పోయినసారి ఏం చూసాం మనం? మంచి స్థానాలు. ఈరోజు మనం చెడ్డ స్థానాల గురించి ధ్యానం చేసుకుంటాం. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. ఒకప్పుడు ఈ లోతు అబ్రహాముతో ఉన్నవాడు. అబ్రహాము దేవుడు చూసినవాడు. అబ్రహాము వాగ్దానములు కూడా పొందినవాడు. అబ్రహాము ద్వారా అబ్రహాము దేవుణ్ణి దేవుడిగా కాగలిగాడు. కాబట్టి అబ్రహాము ద్వారా లోతు కూడా వచ్చాడు. అబ్రహాముకు దేవుడి ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతని ఆయనకు తెలుసు. కానీ చివరికి ఏం జరిగిందంటే లోతు మరి అబ్రహాము వల్లే జీవించలేకపోయాడు. లోతు ఎక్కడ చెడిపోయాడు?
ప్రాముఖ్యంగా ఆయన చెడిపోయిన జీవితం ఎక్కడంటే, ఎప్పుడైతే ఐగుప్తుకు పోయినంత వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే లోతు అబ్రహాము ఐగుప్తుకు పోయి తిరిగి వచ్చాడో, లోతు ఐగుప్తులోంచి వచ్చాడు కానీ తన హృదయంలోంచి ఐగుప్తు పోలేదు. కాబట్టి ఇప్పుడు అప్పటిదాకా కలిసి ఉన్న అబ్రహాము లోతు లోతు మీద అబ్రహాం మీద లోతు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు. అబ్రహాం కాపర్లకు లోతు కాపర్లకు గొడవలు వచ్చాయి. అప్పుడు అబ్రహాంకు అర్థమైంది లోతు మారిపోయాడు, లోతు మునుకున్నట్టు వాళ్ళు లేడు ఇప్పుడు. కాబట్టి లోతు మరి కలిసి ఉండి కలహాలతో మనం ఉండటం కంటే విడిపోయి ప్రేమ కలిగి ఉండటం మంచిదని చెప్పాడు. అప్పుడు లోతు, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తా, నువ్వే కోరుకో ముందు అవకాశం, నువ్వు తూర్పుకి వెళ్తే నేను గొడవకు వెళ్తా అని ముందు అవకాశం ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. వాస్తవానికి పెద్ద ఆయన ఈయన తీసుకోవాలి కానీ అట్లా కోరుకోవాలి. కాబట్టి మా ఇంట్లో మేము 4 అమ్మలు. అయితే మాకు చాలా ఇళ్ళు ఉంటాయి వరుసగా అక్కడిక్కడ. అయితే పెద్దోడు నేను కోరుకోవాలి ముందు. అయితే నేను కోరుకున్న స్థలం మీద మా తమ్ముడి కనబడింది, అది పెద్ద ప్లాట్. అప్పుడు అడిగాడు, అన్నా నాకు అది కావాలన్నాడు. అన్నాడు ఊర్లో అందరేమో కొన్ని ఉంటాయి కదా, ఊర్లో సెంటిమెంట్స్ ఏమి ఉంటాయి, పెద్దోడు ఇంట్లో ఉండాలి ముందుకు ఉండాలని అట్లా వాళ్ళందరూ అంటారు. నేను నన్ను అడిగాడు, అన్న నాకు అది కావాలన్నాడు. నేనన్నా తీసుకున్నాను. అందరూ నన్ను అడిగాడు, ఏంది ఆ పెద్దోడు మధ్యలో ఉంటాడా, అది ఉంటాడా, మంచిగా ఎందుకు ఇచ్చినావని అడిగాడు కదా, కావాలని ఇచ్చేది. కాబట్టి పెద్దవాడైన అబ్రహాము కోరుకున్నాడా? అవకాశం ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. లోతు ఏం చేశాడు? ఆయన కన్నులెత్తి చూసినప్పుడట ఆ సొదొమ గొమొర్రా ఆయనకు ఎట్లా కనబడింది? ఐగుప్తు నది వల్లే తోటవల్లే అని కనబడింది. ఐగుప్తుని గుర్తు చేసుకున్నాడు, ఎందుకంటే ఐగుప్తును చూసి వచ్చాడు కదా. ఐగుప్తును చూడనంత వరకు ఆ పాపం అంటే ఏమిటో తెలియదు ఈయనకు. అంటే ఇంత రంగుల కళ ఉంటుందా, ప్రపంచం ఇట్లా ఉంటుందా, లోకం ఇట్లా ఉంటుందా, ఆ శరీరం ఇట్లా ఉంటుందా అనేది ఆయన తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాపపు స్థితి, ఆ ఎంజాయ్మెంట్స్, ఆ ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ చూసిన తర్వాత అవన్నీ మనసులో పోలే. ఈయన సొదొమ వైపు చూశాడు. ముందు ఎక్కడ చూశాడు? సొదొమ వైపు చూశాడు. ఫస్ట్ స్టెప్ చూడటం అనేది దేవుడు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది గొడ్డోళ్ళు మేలేమో మనకంటే అనిపిస్తుంది, అంతే కదా. వాళ్ళు ఏమి చూడరు, మన కళ్ళుండి చూసి పాపం తీస్తున్నామని. ముందు సొదొమ వైపు చూశాడు. రెండవది ఏం చేశాడంటే సొదొమ వైపు తన గుడారాన్ని వేసుకున్నాడు, సొదొమ దగ్గరలో. మూడవది ఏం చేశాడు? సొదొమలోకి వెళ్ళిపోయాడు. నాలుగవది ఏంటంటే సొదొమ గవని యొద్ద కూర్చున్నాడు. సొదొమ గవని యొద్ద కూర్చోవటం దేని గుర్తు అంటే అందులో ఆయన పెద్ద అయిపోయాడు, న్యాయాధిపతి అయిపోయాడు. ఈయన వెళ్ళి ఎంత తప్పుడు ఉన్నారు. సొదొమ మనుషులు ఎట్లాంటి వాళ్ళు? సొదొమ మనుషులు బహుపాపు దుస్తులను బహుపాపులనై ఉండిరి. అలాంటి వారి మధ్యలోకి వెళ్ళాడు. ఉపహాసకులు కూర్చుండే చోట, మనం చదివిన వాక్య థీమ్ వర్స్ అదే కదా, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. కాబట్టి ఒక దేవుని బిడ్డ నీతిమంతుడైన వాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అబ్రహాము ద్వారా దేవుని తెలుసుకున్నాడు. అలాంటి వ్యక్తి కాంప్రమైజ్, రాజీ పడే మనస్తత్వం, ద సైట్ ఆఫ్ కాంప్రమైజ్, రాజీ పడే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అన్యులకు తీర్పు తీరుస్తున్నాడు. చూడండి, అబ్రహాముకి దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు ఎవరని చెప్పుకున్నాం మనం? తండ్రి కూడా పరిశుద్ధాత్ములు కాదు. ఎవరంటే ఒకరేమో యేసుక్రీస్తు ప్రభువారు, మిగతా 2 దేవదూతలు. కాబట్టి యేసుక్రీస్తు అబ్రహాము దర్శించాడు కానీ సొదొమ దగ్గరికి లోతు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ, కాబట్టి దేవదూతలు పంపించాడు కానీ దేవుడు ఆయన వెళ్ళడానికి మనస్సు ఉందా? ఇప్పుడు దేవుడు మన దగ్గర రావాలంటే ఆయన మనసు పుట్టాలి. అంటే నేను రెహోబోతుకు వెళ్ళాలి, రెహోబోతులో నేను ఉండాలి. ఉదాహరణకి ఆ మనసు, దేవుడు ఎక్కడికి వస్తాడంటే ఎక్కడ పవిత్రత ఉంటుందో అపవిత్రమైన స్థలాల్లో దేవుడు ఉండడు. అంటే మనం అపవిత్రమైన స్థలం నేను ఉండట్లేదు,
అయితే లోతు హృదయం ఎలాంటి దేవుని తెలుసు, అబ్రహాం ఎలాంటి కూడా తెలుసు, లోతు ఎలాంటి కూడా తెలుసు ఆయనకు. కాబట్టి అబ్రహాం దగ్గరికి ఎండవేళలో మామూలుగా హాట్ టెంపరేచర్లో రావడానికి ఇష్టపడ్డాడు. 45 డిగ్రీలు సెంటిగ్రేడ్లో కైనా రావడానికి ఇష్టపడ్డాడు. కానీ మరి చల్లపూట సాయంకాలం ఎట్లుంటుంది, అంత టెంపరేచర్ హాట్గా ఉండదు, చల్లగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం అన్నా అబ్రహాం దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు. కానీ సాయంకాలం యేసుప్రభు వారు లేదా దేవుడు ఈ యొక్క లోతు దగ్గర రావడానికి ఇష్టపడలేదు. కానీ ఎవరు పంపాడు? ఆయనతో పాటు వచ్చిన 2 దేవదూతల్ని పంపించాడు. ద సీట్ ఆఫ్ కాంప్రమైజ్. అంటే ఎక్కడ కూర్చోవలసిన వాడు ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు. ఒకసారి నేను నిజంగానే చెప్తున్నా, నాకు చిన్నప్పుడు దేవుడు అంటే చాలా భయం ఉండే. తర్వాత భయం పోయింది. దేవుడు అంటే చాలా భయపడేవాడు నిజంగా. ఒకసారి 9th క్లాస్లో నాకు ఇప్పటికి గుర్తుంది, నేను అక్కడ ఒక లక్ష్మీ థియేటర్ అని టాకీస్ అని ఉంటుండే నల్గొండలో. చాలా చిన్న వయసు, అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. అయితే నాకు కొంచెం దేవుడు అంటే భయం ఉండే, వాక్యం అంటే భయం ఉండే, దేవుని రాకడంటే భయం ఉండే. ఇవన్నీ నేను చిన్నప్పుడే మా ఊళ్ళో పాస్టర్ గారు జానపాల గారు వచ్చినప్పుడు కొంచెం నేర్చుకున్నా. మా అమ్మ కూడా చాలా భయంగా అనిపించింది. ఆ నుంచి దైవభక్తి కలిగిన స్త్రీ, చక్కని పాటలు పడుతుంది. అయితే నేను సినిమా తీసుకొని సినిమా చూస్తున్నా. మధ్యలో నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ మైసెల్ఫ్. సినిమా మధ్యలో ఏంటంటే నాకు యేసుప్రభు గారు అక్కడ గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? యేసుప్రభు అక్కడ యేసుప్రభు వారు ఇప్పుడు ఇస్తున్న పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ కూర్చోవాల్సిన ఎక్కడ కూర్చున్నా అని చెప్పి మీరు నమ్మరు. అది గుర్తురాగానే సినిమా థియేటర్ నుంచి పరిగెత్తుకొని బయటకు వచ్చాను. నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ ట్రూత్. పరిగెత్తుకొని బయటకు వచ్చింది. నాకు గుర్తుంది అది. అప్పుడు చాలా మంచిది. నా 17 సంవత్సరాల 18 సంవత్సరాల వయసులో రోజుకు మీరు నమ్మరుగా నాకు సైకిల్ ఉంటుండే, వెళ్ళి అక్కడ కొన్ని గుట్టలు ఉంటుంది మా ఊరిలో, చక్కగా గుట్టలు ఉంటుంది. దాదాపు 2 కిలోమీటర్ సైకిల్ మీద వెళ్ళి ఆ గుట్టల మీద కూర్చొని ఒంటరిగా గట్టిగా ప్రార్థన చేసామని 1 గంట సేపు. మరి ఈరోజు అంత భయభక్తులు నాకు లేవు. అది ఎలా వచ్చిందంటే ఆయన చెప్పేవాడు, జానపాల్ గారు, దేవుడు యేసుప్రభు వారు కొండల మీద కూర్చొని ప్రార్థన చేసేవాడు, ఆ దేవుడు ఆయన ప్రార్థన దేవుడు వినేవాడని చెప్తే నాకు కూడా అనిపించేది, ఓహో మనం కూడా, అంటే నాకేమీ తెలియదు, అట్లా యేసుప్రభు లాగా మనం కూడా ప్రార్థన చేయాలా అని చెప్తే నేను వెళ్ళి చేసి నిజంగా చిన్నపిల్లల వయసులో ఉన్న భక్తి తర్వాత కాలం అది పోయింది. కాబట్టి ఎక్కడ కూర్చోవాల్సిన వ్యక్తి అయినా ఎవరు లోతు ఎక్కడ కూర్చోవాలి? నీతిమంతుల సభలో కూర్చోవాలి కదా. అప్పక కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల సభలో కూర్చోవలసిన వ్యక్తులు మనం, నీతిగా జీవించవలసిన వ్యక్తులు. అపహాసకుల మధ్యలో, దుర్మార్గుల మధ్యలో కూర్చోకూడదు. పేతురు ఆ రాత్రి ఎందుకు శోధించబడ్డాడంటే చలికి మంట కాచుకునే వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అక్కడ కూర్చోకూడదు, ఆయన అక్కడ నిలబడకూడదు. మనం ఎక్కడ నిలబడుతున్నాం, ఎక్కడ కూర్చున్నాం? రాజీ పడుతున్నామా? కొన్నిసార్లు రాజీ పడే జీవితం జీవిస్తున్నాం. మనం కూడా లోకంతో పాటే రాజీ పడుతున్నాం. లోకాన్ని ప్రేమించవద్దు అంటాడు దేవుడు. కొన్నిసార్లు లోకాన్ని ప్రేమిస్తున్నాం. తర్వాత లోకాన్ని స్నేహించవద్దు, రాజీ పడి లోకాన్ని స్నేహిస్తున్నాం. మూడవది ఏంటది? యాకోబు 1:15లో ఉంది, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటున్నామా? మూడవది ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది. నాలుగవది లోక మర్యాదను అనుసరిస్తున్నాం, లోకస్తుల వల్లే ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఈ లోతు అనే వ్యక్తి అబ్రహాము దేవుని ఎరిగినవాడు, అబ్రహాముతో వాగ్దానం చూసినవాడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తెలిసి కూడా పాపము తనను సొదొమ వైపు నడిపించింది. సొదొమలో ఆయన తీర్పరిగా, న్యాయాధిపతిగా కూర్చున్నాడు. ఇంత విచారం ఇది! ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడికి దిగజారాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడైతే లోతు లోకానికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిన బైబిల్లో 3 సార్లు ఆ మాట రాయబడ్డది. కానీ లోతు విశ్వాసి, అబ్రహాం విశ్వాసి, అందులో కాదం లేదు.
కానీ అబ్రహాము దేవునికి సమీపంగా జీవించాడు. లోతు లోకస్తుడిగా మారిపోయాడు. మన స్థానం ఎక్కడుంది? దిగజారిన బ్రతుకులతో జీవిస్తున్నామా, లేకపోతే దేవుడు మన కొరకు సెట్ చేసిన ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా? మొట్టమొదటిగా ఏ సీట్ ఇది? ద సీట్ ఆఫ్ కాంప్రమైజ్, రాజీ పడే స్థానము. అర్థమైందా? అట్లా ఉన్నామని ప్రభా, మరి నువ్వు నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచి నేను దిగజారి ఎక్కువ స్థానంలో కూర్చున్నాను, లోకస్తులతో కూర్చున్నాను, లోకస్తుల వల్లే లోక మర్యాదను అనుసరిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించని లోతు స్థితి మనస్థితిగా అయితే దాన్ని బట్టి మనం దేవుణ్ణి వేడుకుందాం. అది చాలా విచారం. ఇక రెండవది ద సీట్ ఆఫ్ సైలెన్స్. చూడండి, మొదటి సమయంలో 2వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమయంలో 2వ అధ్యాయం 22 నుంచి 20. అయ్యా, ఏలి బహువృద్ధుడు ఆయను, అన్నీయు చూసారా? చదువు 25 కూడా. చూసారా? కాబట్టి ఏలి ఆ యొక్క ప్రధాన యాజకుడి స్థానంలో కూర్చున్నాడు. ఆయన కూర్చొని తన కుమారులు పాపం చేసిరని తెలిసినప్పుడు ఏదో కొద్దిగా వాళ్ళకి చెప్పాడు, కానీ ఖండించాల్సినంతగా ఖండించలేదు. కొన్నిసార్లు మనం మాట్లాడాల్సినంతగా మాట్లాడకపోతే కూడా పాపమే. మేలైనది చేయనివి అలాగే చేయని వారికి. ఇప్పుడు వాస్తవానికి ఈ ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఏలీ కుమారులు హోప్ని, ఫినెహాస్. తర్వాత వారు యాజకత్వం చేయాలి. యాజకత్వం చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాంసాన్ని భక్షిస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి? ముఖ్యమైన ఆ మాంసంలో ఉండే ముఖ్యమైన మనం మటన్ కూర పోవాలనుకో, మనం ఏం చేసుకుంటాం? తోడకూర కోరుకుంటాం. ఇట్లాగే బలి అర్పించిన వాటి యొక్క మాంసం వాళ్ళు మరి అది దేవునికి పెట్టకముందు, అంటే అక్కడ ఉంది ఆ మాటలు. వాటి గురించి వివరంగా మనం చూడం. కానీ 17వ వచనం 16, ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. 2:16, తర్వాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకొనవచ్చని వానితో ఆ మనిషి చెప్పిన ఎలా వాడు అలాగవద్దు, ఇప్పుడయ్యే వాళ్ళు లేని ఏళ్ళ బలవంతం చేసి తీసుకుందను. పనుడేమో అయ్యా ఇట్లా కాదయ్యా, ఇట్లా చేయొద్దంటే ఏమంటున్నాడు? వీళ్ళు బలవంతంగా తీసుకుంటున్నారు. 17వ వచనం, అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడటకు ఆ యవనులు కారణమేరి కనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూసారా ఎంత గొప్ప పాపం అది. కాబట్టి తండ్రి వారిని ఖండించలేదు. ఖండించాడా? ఏదో చెప్తున్నాడు, ఆయన చెవున పడ్డది. కానీ అయ్యా ఇట్లా చేయకండి, అయ్యా ఇట్లా చేయకండి, తీవ్రమైన యాక్షన్ ఏమి తీసుకోలేదు. సైలెన్స్గా ఉన్నాడు. అసలు తండ్రిని వాళ్ళు లెక్క చేస్తే కదా, తండ్రిని లెక్క చేస్తే కదా. తండ్రి అంటే భయం ఉన్నవాడికి తండ్రి చేస్తాడు. తండ్రిని లెక్క చేయకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు చేస్తున్న పాపాలు ఏమిటంటే ప్రత్యక్ష గుడారం ద్వారా వచ్చే స్త్రీలతో వీళ్ళు పాపం చేస్తున్నారట. ఎంత విచారం ఇది! దేవుని మందిరంలో ఇలాంటి కార్యాలు జరగటం ఎంత దౌర్భాగ్యం ఇది! ఇవన్నీ తెలిసిన ఈ ఏలి ఏం చేస్తున్నాడు? గట్టిగా ఖండిస్తున్నాడా? వాళ్ళని తీవ్రంగా శిక్షించాడా? వాళ్ళని వెలివేశాడా? అంటే వెలివేయటం అంటే వాళ్ళు యాజకులుగా ఉండే అర్హత వాళ్ళకు ఉందా? 3వ అధ్యాయం 13వ వచనం, 3:13, తమ కుమారులు తమ్ముడు తామే శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. వారు పాపం చేస్తున్నారని ఏలికి తెలిసినా సరే వారి పాపాన్ని అడ్డగించలేదట.
చూసారా ఎంత విచారం ఇది. కాబట్టి దేవుని పిల్లలం మన కుటుంబాలను కూడా సరి చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన భార్య భర్త పిల్లలు ఎలా ఉన్నారు, ఇది చాలా ప్రాముఖ్యం. చాలా దేవుడు వారిని కొట్టివేశాడు, తీవ్రమైన శిక్ష. ఒక్క దినానే వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ఎవరు? ఓఫ్ని ఫినెహాసులు యుద్ధంలో చనిపోయానన్నప్పుడు మరి ఆ మాట ఎప్పుడైతే తెలిసిందో ఒక కోడలికి, ఇకపోదు యెహోవా మహిమ వెడలిపోయింది, మందసం పట్టబడింది. వెంటనే ఈయన చాలా లావుగా ఉంటాడు, ఎవరైనా దేహంలో ఎవరైనా ఏలి అట్లాగే పడి మెడ విరిగి చనిపోయాడు. చూసారా? కాబట్టి దేవుడు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు మనం సరి చేసుకోకపోతే దేవుడు శిక్షిస్తాడు. దేవుని సహనానికి కూడా గమనించండి, వింటున్నారా బాబు? వినండి. దేవుని సహనానికి కూడా హద్దు ఉంటుంది. దేవుడు సాత్వికుడే, దేవుడు దీన మనసు గలవాడే. బైబిల్లో ఉంది ఏమంటే ఆయన దీర్ఘశాంతము గలవాడు. దీర్ఘశాంతం గలవాడు అని చెప్పి నువ్వు గ్రాంటెడ్గా ఏది పడితే అది చేస్తుంటే, దేవుని మందిరంలో కూడా తప్పుడు పనులు చేస్తుంటే ఊరుకుంటాడా? ఇది పరిశుద్ధమైన స్థలం, దీన్ని పరిశుద్ధంగా ఉంచాల్సిన బాధ్యత అందరిది. అది అలాంటి పరిశుద్ధమైన శిలోహులో దేవుని మందిరంలో ఇలాంటి పాపపు కార్యాలు తన కుమారులు చేస్తున్నప్పుడు తెలిసినా కానీ దాన్ని అడ్డగించకుండా తనకు తాను శాపగ్రస్తులు అయిపోయారు. వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. దేవుని మందిరంలో మరి పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండి పరిచర్య చేయాలి. ఎవరైనా సరే, వాక్యం బోధించే వాళ్ళైనా, వాయిద్యాలు వాయించే వాళ్ళైనా, పాటలు పాడే వాళ్ళైనా, ఇంకెవరైనా సరే, ఏ పనైనా ఏ పరిచర్య పరిశుద్ధంగా జీవించాలి. ఇది దేవుని మందిరం, ఇది దేవుడు నివాసం ఉండే స్థలం. అలాంటి స్థలంలో తన కుమారులు, ఆ మాట నేను చదువుతాను, తమ కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. ద సీట్ ఆఫ్ సైలెన్స్ ఏమంటారు దీన్ని? ద సీట్ ఆఫ్ నిశ్శబ్దంగా ఉన్నాడు. అంటే వాళ్ళే శాపం తెచ్చుకున్నారు పాపం చేయటం వల్ల. కాబట్టి బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోదు. కాబట్టి మన పిల్లలు, మన కుటుంబం శిక్ష చేయటకు ప్రయోజనకరమైనది. ఖండించాల్సిన స్థలంలో ఖండించాలి. ఖండించకుండా అయ్యో మనోడలే ఇట్లా అనుకుంటే ఏమనుకుంటారో, ఇట్లా చేస్తే ఏమనుకుంటారో, మనం ట్రాన్స్ఫర్ చేస్తారేమో, అట్లా ఉంటుంది. అట్లా చేయకూడదు. దేవుని బిడ్డలంగా మన స్థానం ఎక్కడుంది మనం గమనించాలి. అది రెండవది 3వ అధ్యాయం 13వ వచనం. 4వది 3వది ఏంటంటే ద సీట్ ఆఫ్ కావర్డిస్ట్ పైలట్. యోహాను 19వ అధ్యాయం 13వ వచనం. దొరికిందా నాన్న? యోహాను 19:13 దొరికిందా నీకు? చిన్నాడా? పిలాతు వచ్చి ఎవరు కూర్చున్నారు? ఈయన పిలాతు ఎక్కడ కూర్చున్నాడు? న్యాయపీఠం మీద కూర్చున్నాడు. అది 3వ స్థానం, ద సీట్ ఆఫ్ కావర్డెన్స్, పిరికితనం. కాబట్టి పిరికివాడు. యేసు ప్రభువు నిర్దోషాన్ని పిలాతుకు తెలియదా? తెలుసా తెలియదా? ఒకసారి 3 సార్లు అన్నాడు, ఈయనలో ఏ పాపము కనబడలేదు. వాళ్ళేమో సెలవు వేయమంటే ఈయన అంటాడు, ఎందుకు సెలవు వేయాలి? ఈయన ఏ దుష్కార్యం చేశాను? ఆయనలో ఏ పాపము కనబడలేదట. ఎవరికి? పిలాతుకు. పిలాతు భార్య కూడా చెప్పింది, ఆ నీతిమంతుల జోలికి నీవు పోవద్దు. మరి ఇట్లాంటి వాడు ఆఖరికి ఏం చేశాడు? ఇప్పుడు పాపం పిలాతు ఏం చేసిండే? పిరికోడు. న్యాయాధిపతిగా ఉన్నవాడు మరి పిరిక్గా ఉండకూడదు. ఒకవేళ గట్టిగా ఉంటే ఈయన ఉద్యోగం అవుతుంది. ఏది రోమా చక్రవర్తికి ఈ సంగతి తెలిసింది అనుకోండి, తెలిస్తే ఏమవుతుంది? ఈ గవర్నమెంట్ పదవి నుంచి పిలాతును పీకేస్తుంది. కాబట్టి మరి ఆయన ఏం చేశాడంటే, ఏం చేయాలి? ఎందుకయ్యా? ఎందుకు? ఏం తప్పు చేశాడు? అయితే ఆయన ఏం చేసి, ఇంకా నీకు మరి బరబ్బాను విడిచిపెట్టాలా, యేసును విడిచిపెట్టాలా ఆయన అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమని కోరుకున్నారు? మాకు బరబ్బాను విడిచిపెట్టు. మరి యేసుని ఏం చేయాలి? అట్టయితే మరి యేసుని ఏం చేయాలి? సిలువ వేయడు అన్నారు అని నేనేం చేశాడంటే ఆ యొక్క చేతులు కడుక్కున్నాడు. అంటే ఒకవేళ పిలాతుకు అధికారం ఉంది, యేసు ప్రభుత్వం అంటున్నాడు,
నువ్వేం మాట్లాడవా, నేను విడిపించే అధికారం నాకుందంటే యేసు ప్రభు అంటాడు, పైనుంచి వస్తే తప్ప నీకు అధికారము ఇవ్వబడితే తప్ప నీకు అధికారము లేదు. యేసు ప్రభు వారు చాలా సూటిగా అప్పుడు కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. సత్యమనగా ఏమిటి అని అడిగాడు. నేను సత్యమును చాటించడానికి వచ్చానని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి పిలాతు ద సీట్ ఆఫ్ కవర్డైస్ అంటారు దీన్ని. పిరికితనముతో కూడిన స్థానం ఇది. పిరికి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకంలో త్రోయబడతారు. యేసు ప్రభు వారు సిలువ వేసిన తర్వాతనట ఆ పిలాతు మెంటలోడైపోయాడు. అంటే చరిత్ర చెప్తుంది, పిలాతు మానసికంగా మెంటలు వచ్చేసి ఏమీ అర్థం కాకుండా ఆ విధంగా అతను చచ్చిపోయాడు, రక్తం కట్టుకొని చచ్చిపోయాడని చెప్తుంది చరిత్ర చెప్తుంది. కాబట్టి పిరికితనంతో యేసు ప్రభు వారిని, తనకి న్యాయం తెలుసు, న్యాయంతో కూడిన న్యాయాన్ని తీర్చే ఆశ్రయం మీద కూర్చొని, ఎక్కడ కూర్చున్నాడు అతను మంచి న్యాయపీఠం మీద కూర్చున్న వ్యక్తి న్యాయమైన తీర్పు ఇచ్చాడు. ఎందుకు వచ్చిందంటే పిరికితనంతో. కొన్నిసార్లు పిరికితనం వల్ల, భయం వల్ల, భయపడటం వల్ల మనుషులకు ఉరిగొచ్చును. యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉండను. సామెతలు 29:25. పిరికితనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, చెప్పండి, నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను మనుషుని అగ్నిగుండంలో పడద్రోయబడు. ఇది రెండవ మరణము. పిరికివాడు. కాబట్టి పిరికివారుగా మనం ఉండకూడదు. దేవుని కొరకు బైబిల్ పట్టుకొని తిరగటానికి ఉండాలి. మనం బైబిల్ పట్టుకోవడానికి కూడా ఒక ఆయన, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ ఉండేవాడు, ఇమానియల్ అని, చాలా మంచోడు. ఎప్పుడు చూసినా ఆయన చేతిలో బైబిల్ ఉంటుండే. దేనికైనా సరే, ఏంటి బ్రదర్ నువ్వు ఎప్పుడు బైబిల్ ఉంటున్నావు అంటే, ఇదే నా ధైర్యము, ఇదే బ్రదర్, ఇది లేకుండా నేను లేను. విజిటింగ్ పోయినా పోకున్నా, అసలు ఆయన బయటికి వెళ్ళాడంటే తెల్లబట్టలు వేసుకునేవాడు, నాకులాగానే బైబిల్ పట్టుకునేవాడు. కొంతమంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు. ఈ బైబిల్ పట్టుకుంటే ఆయన క్రిస్టియన్స్ అనుకుంటారేమో, ఆయన ఏసీలు అనుకుంటారేమో. అదే కదా లోకం అంతా ఏమనుకుంటుంది, భారతదేశంలో దళితులే క్రిస్టియన్లు కాబట్టి నేను దళితులు అనుకుంటారేమో, సిగ్గుపడతారు. పిరికితనం. ఒకవేళ మనం ఈ రోజున దేవుని ఎరగమని చెప్తే పరలోకంలో దేవదూతలు ఎదుట ఆయన కూడా మనల్ని ధైర్యంగా ప్రకటించాలి. ఏమవుతుంది? కాబట్టి పిలాతు మూడవ స్థానం ఏమిటంటే ద సీట్ ఆఫ్ కవర్డిస్, పైలట్. పిలాతు మరి పిరికి వారంగా ఉండకూడదు. మనం పిరికి వారంగా ఉండకూడదు. దేవుడి కోసం నీతిమంతులు సింహముల వలె ధైర్యంగా ఉండాలి. పాపం చేసినోడు భయపడాలి. పాపం చేసినోడే ధైర్యంగా ఉంటాడు సమాజంలో. బాబు వింటున్నా? ధైర్యంగా సమాజంలో ధైర్యంగా ఎవరు ఉంటున్నారు? పాపం చేసిన వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు. వాడి మీద ఎన్నో హత్యలు, కూలీలు అన్ని ఉంటాయి, అన్ని సెక్షన్లు. చాలామంది ఈ చట్టసభల్లో ఉన్న 2/3 పీపుల్ మీద కేసులే ఉంటాయి. అలాంటి వాళ్ళు అంత ధైర్యంగా ఉంటే మరి ఏ పాపం చేయని నీతివంతులు, దేవుడి కోసం మనం ఎందుకు భయపడాలి? భయపడినోడేమో ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉండాల్సిన వాడేమో భయపడుతున్నాడు. ఏం భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉందాం, ప్రభు కొరకు జీవిద్దాం ఏవైనా కానీ. మూడవది ఏంటంటే ద సీట్ ఆఫ్ క్రౌడ్స్. నాలుగవది ఏంటంటే చూడండి, అంటే ఈరోజు చెడ్డ వాళ్ళ స్థానాలు, బ్యాడ్ సీట్స్ అనే కదా దాని గురించి మనం గత వారం అంతా మనం మంచి వాళ్ళ స్థానాల గురించి మనం మాట్లాడుకున్నాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. 2వ రాజులు 5:20 దొరికిందా? నిలవగా చూచి గేహాజీ రాలేదా? కాబట్టి నయమాను అనే ఒక సిరియా దేశస్థుడు కుష్ఠరోగం అతనికి ఉన్నప్పుడు ఆ యొక్క చెరగలు పోయిన చిన్నది ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు,
నా యజమాని అక్కడ తప్ప ఇంకెక్కడ కూడా ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన రోగం పోదని చెప్పినప్పుడు ఆ చిన్నదాని మాట విని ఈయన ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఆ ప్రవక్తను కలిసి 7 సార్లు ఏం కాదు అది యోర్దాను 7 సార్లు మునిగి తేలితే అతని దేహం పసిపిల్ల దేహం వలె కుష్ఠరోగం పోయిన తర్వాత ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి, వాస్తవానికి తన దేశానికి సిరియాకు చాలా దూరం. అంటే ఇప్పుడు ఎలిషా ఎక్కడ ఉంటాడు, ఈ సిరియా ఇక్కడ ఉంటుంది అనుకోండి. మధ్యలో ఇక్కడ ఏముంటుంది, యోర్దాను నది ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి యోర్దాను నదిలో మునిగి పసిబాడైన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవడం ఏం చేశాడంటే ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యో, ప్రవక్త ద్వారా దేవుడు నాకు మేలు చేశాడని, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడిని ప్రకటించి చివరికి ఆ ఎలిషా దగ్గరికి వెనక్కి వెళ్ళి ఆయన కానుకలు ఇస్తుంటే కానుకలు తీసుకోవడం ఆయన తీసుకుంటాడా. 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైనా యెహోవా జీవంతోడు నేనేమి తీసుకున్నానని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయాను. ఇప్పుడు గేహాజ్ అనుకుంటున్నాడు, ఏంది యజమానికి పిచ్చిపెట్టిందా, అరే ఆయన తీసుకోకపోయా, ఆయన తీసుకొని నాకు అందిస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదు, తీసుకొని నాకు ఇస్తే అయిపోద్ది కదా అని అనుకుంటున్నాడు. ఎంత పిచ్చోళ్ళ అబ్రహాం, ఎంత పిచ్చోడు. ఏమన్నాడు, ఒక చెప్పుల వారని ఉన్నావు నాకు. సొదొమ గొమొర్రాలు రాజులు ఇప్పుడు 318 మైలు విన్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా రాజు అంటాడు, అయ్యా అబ్రహామా, నువ్వు వచ్చి మమ్మల్ని విడిపించావు, ఆస్తి అంతా నువ్వే తీసుకోవు, మనుషులు మాత్రం నాకు ఇన్స్పైర్డ్ అవ్వరు, నీలా ఒక్క రూపాయి కూడా నేను తీసుకున్నాను, ఒక్క చెప్పుల వారిని కూడా నాకు వద్దు. నువ్వేం చెప్పుకుంటావు, నేను అబ్రహాంని ధనవంతుడిగా చేసినా నువ్వు చెప్పుకుంటావు, నాకు అట్లా ఇస్తున్నా, నా దేవుడు నన్ను ధనవంతుడిగా చేయాలి అని చెప్పి తృణీకరించాడు. ధనాపేక్ష సమస్తమైన కీర్ణకు మూలం. ఈ గెహాజీ ఏం చేశాడు, గెహాజీ సరే ఆ రథం మీద పోతున్నాడు, ఎవరైనా నయమాను పోతుంటే ఆ రథం వెనుక పరిగెత్తుకొని పోయి ఏం చేశాడు, అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పి 20వ వచనం, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయింది, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమాను కలుసుకొండకై పోవచ్చుండగా నయమాను తన వెనుకుండి పరుగున వచ్చున్న వారిని చూచి తన రథముల మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ఈయన చేతనట వర్తమానం పంపిండట. ఎవరు, యజమానుడు. చూసారా, ఈ అబద్ధం అనే పాపము అన్ని పాపాలకు ఫిట్ అవుతుంది. దొంగతనం చేసినాడు అబద్ధం అంటాడు, హత్య చేసినాడు అబద్ధం అంటాడు, వ్యభిచారం చేసినాడు అబద్ధం అంటాడు, అబద్ధం అనే పాపం అన్నిటికీ ఫిట్ అవుతుంది. చూసాడా ఎంత భయంకరం ఇది. కాబట్టి అప్పుడు ఏం చేశాడు, 2 మనకులు వెండి బంగారం వస్త్రాలు ఇవన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమరిగినట్టుగా ఇంట్లో వచ్చి ఇంట్లో పెట్టి ఏమరిగినట్టుగా మూతి తుడుచుకొని ఎలీషా ముందు నిలబడతాడు. ఎవరైనా గేహాజీ. ఇప్పుడు గేహాజీని అడుగుతాడు, గేహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటే ప్రవక్తకి తెలియదు ఆమెది. ప్రవక్తకు దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ మొత్తం తెలియజేశాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే చాలా విచారం. 26వ వచనం, అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయమాన కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటుండు అని చెప్పగా వాడు మనసు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలిషా నుండి బయటికి ఒకడేమో కుష్ఠరోగం పోదామని తొలగిపోదామని అతను వస్తే నయమాను వస్తే వీడేం చేశాడు, ధనాపేక్ష ఆశించి ఆయన కుష్ఠరోగాన్ని ఏం తెచ్చుకున్నాడు. ఒక ఆయన కుష్ఠరోగం పోయింది, ఇంకొక ఆయన కుష్ఠరోగం వచ్చింది. రోగాలు ఎందుకు వస్తాయి మనుషులకి, కొన్నిసార్లు ఎందుకు వస్తాయని ఆలోచిస్తే ఇదే కారణం. అవిధేయత, పాపము, అబద్ధాలు, దురాశలు. తప్పులేదు, మనమేమో భయడుస్తాం, ప్రభు నాకు ఎందుకు ఈ పాపం వచ్చింది, ఎందుకు ఈ రోగం వచ్చింది, ఎందుకు వచ్చిందో పరీక్షించుకోవాలి కదా.
పరిష్కారం ద సీట్ ఆఫ్ గ్రీడ్. గ్రీడ్ అంటే ధనాపేక్ష. ధనము చెడ్డది కాదు, కానీ ధనాపేక్ష చెడ్డది. ఒక మంచి స్థానంలో గెహాజీ, ఎలీషా స్థానం సేవకుడు, ఎలీషా చనిపోయిన తర్వాత గెహాజీకి ఏమొచ్చేది? ఆ ఉన్నతమైన స్థానం వచ్చేదేమో. అలాంటి వాడు డబ్బు కోసం తుచ్చమైన, వ్యర్థమైన, నశించిపోయే వెండి బంగారాలను ఆశించి అబద్ధమాడి తీసుకొని తనకు తన సంతతికి సర్వకాలము, ఇక ఇప్పుడు గెహాజీ కుష్ఠరోగానికి గెహాజీ పిల్లలు ఏమవుతారు? కుష్ఠరోగులు. వాళ్ళ పిల్లలు అది కుష్ఠ సంతానం. అది ఎంత దౌర్భాగ్యం ఇది. కాబట్టి దేవుడిచ్చిన ఆధిక్యతలు మనం పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన పరిచర్యను పోగొట్టుకోకూడదు. పాపం చేసి పరిచర్యను పోగొట్టుకోవడం, భ్రష్లం అయిపోకూడదు. భ్రష్లం అయిపోకూడదు. చూడడం మాటలు 1 కొరింథీ 9వ అధ్యాయం. ఎంత చక్కని మాటలు బైబిల్లో ఉన్నాయి, ఎంత ఆనందకరమైన మాటలు. ఈ మాటలు చదివినప్పుడు నేనైతే పరవశించిపోతా. 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. గాలి కొట్టినట్టు నేను పోట్లాట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరము నలుగొట్టి. పౌలు తన శరీరాన్ని నలుగొట్టుకుని, అయ్యో ఇతరులకు నేను బోధిస్తున్నాను, నేను బోధించాను, నేనే తప్పిపోతే. రోమా 2వ అధ్యాయం. రోమా 2వ అధ్యాయం ఎక్కడున్నమాట? ఇక్కడ ఏముంటుందంటే, దొంగతనం చేయను, నువ్వే దొంగతనం చేస్తావా, అబద్ధం ఆడతావా? 21. వెరీ గుడ్. ఎదురు వానికి బోధించు నీవు నీకే. చూసావా? ఎదురు వానికి బోధించు నీకు నీవే బోధించుకునవా? దొంగిలి వద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములు అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? అలాంటి మాటలు ఇవి. గుండె రాయి తీసుకుని వచ్చి తలకాయకి కొట్టినట్టుంది ఈ మాటలు జరుగుతుంది. ఎంత సూటిగా మాట్లాడుతుందో వాక్యం, దేవుని వాక్యం. అయ్యో ఈ ప్రభుదాసు ఈయన వర్తమానంలో చెప్పాడు కదా, ఇతను ఇట్లా అంటే బాగుంటుందని మనం అనుకుంటాం, కానీ వాక్యం అట్లా అనుకోదు. ఉండే పాల్గొడుతుంది అంతే. ఇంకా దేవుని వాక్యం ఉన్నట్టుగా ఏముంది? వ్యభిచరించవద్దని చెప్పి నీవు వ్యభిచరించుతావా? దొంగలించవద్దని చెప్పి గుళ్ళను దూసుకుంటావా? కాబట్టి మనల్ని మనం ఏం చేయాలి? భ్రష్టులమై పోయే అవకాశం. మన శరీరాలను మనం నెలకొట్టుకోవాలి. గెహాజీ ఎలీషా తర్వాత ఎలీషాలాగా ఒక ప్రవక్త అయ్యేవాడేమో, దేవుని వాక్యాన్ని బోధించేవాడేమో అడగబడిగాడు. కానీ చివరికి ఏం చేశాడంటే, తుచ్చమైన నశించిపోయే సువర్ణాన్ని ఆశించి, వెండి బంగారాన్ని ఆశించి తన స్థానాన్ని కోల్పోయాడు. ఆ నయమాన్ని కలిగిన కుష్ఠరోగాన్ని తెలుసుకున్నాడు. ఇట్లా ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాం మనం? వేర్ వి సిట్, వేర్ వి ఆర్ సిట్టింగ్. ఎక్కడ కూర్చుంటున్నాం మనం? మన స్థానం ఏమిటి? చెడ్డ స్థానాలు ఈరోజు. మొట్టమొదటిగా లోతు వలె రాజీపడే స్థానంలో కూర్చున్నామా? రెండవది, ఎవరైనా ఏలీ వలె తన ఇంటి వారిని శిక్షించకుండా మౌనంగా ఉంటున్నామా? నా కొడుకే కదా, చేస్తే చేయనీలే, గారాబం చేసి వారి నష్టానికి శాపగ్రస్త తెచ్చుకున్న కారణం అవుతున్నామా? మూడవది, పిలాతు పిరికివాడై న్యాయం తీర్చక అన్యాయంగా యేసుప్రభువును సిలువకు అప్పగించాడే, ఆ పాపం ఊరికే పోద్దా? పోదు కదా. ఐదవది ఏం చెప్పుకున్నాం? నాలుగవది ఏం చెప్పుకున్నాం? ద సీట్ ఆఫ్ గ్రేట్. గెహాజీ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు డబ్బును ఆశించి. మనం ఎక్కడ కూర్చున్నాం? ఇంకా ఐదవది, 1 సమూయేలు 15వ అధ్యాయం 17వ వచనం. 1 సమూయేలు 15.
అందుకు సమూయేలు ఉన్నప్పుడు అయితే రాజుగా అభిషేకించాడు. ఎక్కడ కూర్చున్నాడు? గాడిదలు కాస్తాడు. ఎవరినది మనం ఏమని తిడితే ఏమని తిడతాం? ఎవరిని తిడితే ఏమని తిడతాం మనం? గాడిదలు కాసుకుపోరంట. అట్లా గాడిదలు కాసుకుంటాడు. ఎవరైనా సౌలు తండ్రి గాడిదపాలు తప్పిపోతే, సౌలు తండ్రి గాడిదలు కాసుకుంటాడు. తప్పిపోతే ఈయన దాన్ని వెతుకడానికి వచ్చినాడు. గాడిదలు కాసుకుంటూ తీసుకొచ్చి ఇశ్రాయేలు సింహాసనం, బైబిల్లో తెలుగులో ఒక సామెత ఉంది, కనకము సింహాసనం మీద శునకమును కూర్చున్న వింటట్లుంది కథ. ఒక అనామకుడు, ఏమీ లేనివాడు దేవుడు కనికరించి ఈ సమూయేలు సౌలు అనేవాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన చేసింది ఏంటి? గర్వం వచ్చింది. ద సీట్ ఆఫ్ ప్రైడ్. ఆ స్థానానికి పోగానే గర్వం వస్తుంది. మా ఊళ్ళో ఒక పిల్లోడు నాతో పాటే, అక్కడ చాలా చిన్నోడు, పాపం చాలా బాగా ఆత్మీయంగా ఉండేవాడు, పాటలు పాడేవాడు, స్వార్థ కొడుకులు వెళ్ళేవాళ్ళు, చాలా నివేదిగా ఉండేవాడు. చాలా బాగా మంచి భక్తి పడ్డాన్ని మేము అనుకున్నాం. అయితే పొరపాటున ఏమైందంటే, ఎందుకంటే ఆ మాట పొరపాటున అతనికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, టీచర్ ఉద్యోగం వచ్చింది. ఏమొచ్చింది? పొరపాటున వచ్చింది. ఎప్పుడైనా ఉద్యోగాన్ని మనిషి మారిపోయాడు. మందిరాన్ని విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు, అసలు మనిషే మారిపోయాడు. అప్పుడు అనిపించింది నాకు, ప్రభు నాకు టీచర్ ఉద్యోగం ఇవ్వనందుకు నీకు వందనాలు. నేను చెప్పుకుంటాను, ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వనందుకు నీకు. ఒక ఉద్యోగం ఇస్తే నేను కూడా గర్వించేవాడిని. నేను అంటే ఉద్యోగస్తులందరూ గర్విస్తారని కాదు, గర్వం వచ్చింది అతనికి. మందిరానికి రావట్లేదు, ఏమయ్యాడే నరసింహ, ఇంకేవాడా నా లోపల పెంచిపోయాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 30 సంవత్సరాలు కావచ్చు, ఉద్యోగం వచ్చి మందిరాన్ని విడిచిపెట్టాడు, లోకంలో విడిచిపోయాడు. అదే ఉద్యోగానికి రాకపోతే అతను దేవునితోని మరో కష్టాలు బాధలు ఉంటాయి కదా, మనం దేవుని దగ్గర పోయేది. ఏ పూట కాపూట మన కళ్ళకపోతే, బ్రహ్మ ఈ పూట భోజనం ఇచ్చావు, నీకు వందనాలు, సాయం ఇంకో పూట నాకు భోజనం వెళ్ళిపోవాలి ప్రార్థన చేసేవాడు. కడుపు నిండోడికి ఇంకేమో దేవుడు ఎందుకు? ఆకలి, బాధలు, కష్టాలు, శ్రమలు, బాధలకి దేవుని దగ్గర పోతాడు. అన్ని ఉన్నోడికి ఇంకా దేవుడు ఎందుకు అన్నట్టుగా ఉంది కథ. అర్థమైందండి మీకు? కాబట్టి సీట్ ఆఫ్ ప్రైడ్. కూర్చొని ఇతను ఏం చేశాడు? అమానికులను బొత్తిగా నాశనం చేయని సమూయేలు చెప్తే ఈయన ఏం చేశాడు? అందులో రాజుని అగగును కొన్ని శ్రేష్టమైన ఆవులను వాటిని విడిచిపెట్టాడు. సమూయేలు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేసావు అంటే అన్ని చేసి, మరి ఆ రెంకలేంది, ఆ ఏడుపులేని వినబడుతున్న అదేంటంటే ఆఫ్. కాబట్టి నువ్వు చేసిన పని చెడ్డది. దేవుని వాక్యం చెప్తే అమాలేకులను సర్వనాశనం చేయాలని దేవుని వాక్యం చెప్తే నువ్వు దాన్ని మిగిలించావు, నీ రాజ్యం వెళ్ళిపోతుంది అని చెప్పాడు. చూసారా? ఒక సౌలు రాజు, సమూయేలు ప్రవక్త, యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయకుండా, అంటే అతను రావటం ఆలస్యమైతుందని చెప్పి యాజకుడు చేయాల్సిన పని అభిషేకం, ఈ కార్యక్రమాన్ని ఎవరు చేశారు? సౌలు చేశాడు. అప్పుడు వచ్చాడు, మొత్తం నువ్వే కాదు నీ తదంతా బెన్యామీను గోత్రమే. చూడండి, ఆ గోత్రాన్ని ఉద్దేశించి దేవుడు యూదా గోత్రానికి ఇచ్చాడు ఆ రాజరికాన్ని. మీకు తెలుసా? అప్పుడు ఆ తర్వాత దేవుడు దావీదు ఏ గోత్రం అయింది? యూదా గోత్రం. ఒకవేళ సౌలు కనుక దేవునికి నమ్మకంగా గర్వించకుండా జీవించి ఉండి రాజ్య పరిపాలన చేసి ఉంటే, బెన్యామీను కుమారుడు ఎవరైనా, సౌలు కుమారుడు ఎవరు సౌలు కుమారుడు? జోనాతాను రాజయ్యేవాడు. అలా బెన్యామీను వంశం అంతా కూడా రాజరికమే లేదు. కానీ తప్పు చేసిన పాపాన్ని బట్టి, చేసిన తప్పిదాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, అతిశయాన్ని బట్టి తను ఎవరైతే యావత్తు ఇశ్రాయేలు సైన్య సమూహం గడగడ వణుకుతుంది. ఎవరి ముందు? గోలియాతు ముందు. ఒక్క గోలియాతు అజానుభావుడు, 10 ఫీట్లు ఉంటున్నాడు హైట్. అంత అజానుభావుడు ముందు రెండరా తోల్చుకుందాం, ఎవరన్నా రండి నా దగ్గరికి, ఒక్కొక్కడు రండి అని తీసుకుంటే ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలు ఎప్పుడు ఏం యుద్ధశూరులు ఎవడన్నా పోతున్నాడా? ఒకరోజు కదా 40 రోజులు సవాళ్ళు విసిరాడు. బాలుడైన దావీదు వెళ్ళి ఇశ్రాయేలుకి వచ్చిన అవమానాన్ని తీసివేసి గొల్లియాను చంపి వాడిని ఖడ్గము తల నరికి ఆ తల తీసుకుని వచ్చాడు. అంత చేస్తే ఈ యొక్క సౌలుకు అభిమానం, గౌరవం ఉండాలి కదా. అయ్యో, నా రాజ్యాన్ని ఇన్ని లక్షల మంది చనిపోయేవారే,
ఈ దావీదు నాకు ఎంత మేలు చేసి అనుకోవాలి కదా. చివరికి దావీదును చంపాలని బల్ల పోటీ విడిచాడు. ఎన్ని అక్రమాలు చేశాడు సౌలు, మీకు తెలియదే ఉంది. కాబట్టి ద సీట్ ఆఫ్ ప్రైడ్, రాజా సింహాసనం మీద కూర్చొని తను గర్వించిన కారణంగా, గర్వం మనకి బైబిల్లో ఉంటే సామెతల కింద 16 ఉంది, నాశనకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నిలుచును. ఎవడన్నా గర్వంగా ప్రవర్తిస్తున్నాడంటే నెక్స్ట్ వచ్చేది ఏమిటి? నాశనమే అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇతను కూర్చున్న సింహాసనం ఏమిటంటే ద సీట్ ఆఫ్ ప్రైడ్. దాని గురించి మనం డీటెయిల్గా మనం 27 చదువుతున్నాను. 2వ సమూయేలు 5, 20, 27. 2వ సమూయేలు, మొదటి సమూయేలు 2వ సమూయేలు 20, 27. 2వ సమూయేలు 20, 27 ఉందా? లేదు. మనం చదివి మొదటి సమూయేలేనా? అదే చదవండి. మొదటి సమూయేలు ఏదన్నా ఉందా? మొదటి సమూయేలు 15-17 మనం చదివింది. మొదటి సమూయేలు 15-17 కదా మనం చదివింది. ఏమొచ్చింది అక్కడ? ఏముంది అక్కడ? అందుకు సమూయేలు ఉన్నప్పుడు రైతుని చూసారా? కాబట్టి అలాంటి వ్యక్తి అంటే అభిషేకించాలంటే ఎక్కడ కూర్చున్నాడు? అయినా రాజు సింహాసనం మీద కూర్చున్నాడు, గర్వించాడు, తన సమస్తాన్ని కోల్పోయాడు, ఆఖరికి చంపబడ్డాడు. ఆ యుద్ధంలో సౌలు కుమారులు ఒక్క దినమున చంపబడ్డారు. మీకు తెలుసా కథ అంతా కూడా కదా. కాబట్టి ఎంత విచారం, గర్వం అనేది చెడ్డది. మనం గర్విస్తున్నామా? యేసు ప్రభు ఇలాంటి వాడు, నేను సాత్వికులను, సైతాను గర్విస్తాడు, దేవుడు తగ్గించుకుంటాడు. ఒకవేళ మనం గర్విస్తున్నామంటే మనం ఎవరి బిడ్డలు? సాతాను ఏ విషయంలో గర్వించకూడదు. మన గృహాలను చూసి గర్వించకూడదు, మన అందాన్ని చూసి గర్వించకూడదు, మన విద్యాబుద్ధులు జ్ఞానము తెలియదేట్లు గర్వించకూడదు, దేన్ని బట్టి గర్వించకూడదు. ఏమని చెప్పగలరు? దేవా నేనేదైనా పొందుకున్నానంటే ప్రభా కేవలం నీ ఉచితమైన దేవానికి వందనాలు, దేవుని చెల్లించాలి తప్ప అతిశయపడడానికి మనం వీల్లేదు కదా. బైబిల్లో మా ఎఫెసీ 2వ అధ్యాయంలో అది ఇది క్రియల వలన కలిగేది కాదు కనుక ఎవడును అతిశయపడ అంటే ఎవరిని అతిశయపడితే ఎవడు గర్వపడడానికి లేదు. ద సీట్ ఆఫ్ ప్రైడ్ 5వ వ్యక్తిన 5వ చదువుకున్నాం కదా. 6వది లూకా సువార్త 22-21 ముగిస్తాను నేను త్వరగా, టైం అయిపోతుంది. లూకా 22-21 యేసు ప్రభు వారు ఆ రాత్రి ఏది 12 మంది కూర్చున్నారు అక్కడ. ఈయన ప్రభురాత్రి భోజనం ఉంటారు. ఈ ప్రభురాత్రి భోజనం ఉన్నప్పుడు అప్పుడు ఎవరు కూర్చున్నారు అక్కడ? ఇస్కరియోతు యూదా కూడా కూర్చున్నాడు. చాలా విచిత్రం, విచారం ఏంటంటే యేసు ప్రభు వాడి పాదాలు కూడా కడిగాడు. మీకు తెలుసా? 12 మందిలో 11 మంది 12 యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదా పాదాలు కడిగాడు. అప్పుడైనా వాడు అయ్యో నేను ఎంత ద్రోహిని, ఎంత దొంగను, ఎంత నాకు సైతాన్న హృదయంలో దొరింది, యేసు ఎంత మంచివాడు, ఇలాంటి వ్యక్తిని నేను ఎలా అప్పచెప్పాలి. అప్పుడైనా వాడిని ఆలోచించాల్సింది. యేసు ప్రభుతో కాళ్ళు కడిగించుకొని వాడు ఏం చేశాడంటే బయటికి వెళ్ళి 30 వెండి నాణాలు ప్రభును అమ్ముకున్నాడు. ద సీట్ ఆఫ్ బెట్రేయల్, అప్పచెప్పుకున్నాడు, యేసు ప్రభును అమ్ముకున్నాడు. మనం యేసు ప్రభుని అమ్ముకున్నాము. యేసు ప్రభుని ఇస్కరియోతు ఏం చేశాడు? అమ్ముకున్నాడు 30 వెండి నాణాలకు. 30 వెండి నాణాలు అనుభవించాడా? అవన్నీ అక్కడ పొలంలో విసిరేసిపోయి విరేసుకున్నాడు. నిరపరాధ రక్తం అప్పగించి నేను పాపం చేస్తాను. మనుషుడు ఏం విత్తునో అదే పంట, అంతే. ఇంకా తిరుగులేని మాట బైబిల్లో తిరుగులేని మాట ఏదైనా ఉందంటే ఇదే. మనం ఏం చేస్తామో అదే మనకు వస్తుంది. అర్థమైందండి? కాబట్టి ద సీట్ ఆఫ్ బెట్రేయల్,
ప్రభుతో ఉండి మీరు అడగచ్చు, యేసు ప్రభుకు తెలియదా ఇక్కడ దొంగని? యేసు ప్రభుకు అప్పగిస్తాడని యేసు ప్రభుకు తెలియదా? తెలుసా తెలియదా? అసలు యేసు ప్రభు తెలియకుండా ఏముంటుంది? సర్వజ్ఞాని అయిన దేవుడు. కానీ ఎందుకు 3.5 సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా వరకు బ్యాగ్ ఇచ్చాడు? ఇవన్నీ ఉండగా అతనికి స్వస్థ వరం ఇచ్చాడు, సువార్త ప్రకటించే వరం ఇచ్చాడు. 12 మంది శిష్యులు పోయినప్పుడు ఇతను కూడా వెళ్ళాడు కదా, సువార్త ప్రకటించాడు, దయాల వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేశాడు, అన్నీ చేశాడు, వచ్చాడు. ఇవన్నీ కాకుండా అదనంగా డబ్బు సంచి ఇచ్చాడు. మరి యేసు ప్రభు తెలియదా? ఎందుకు అతనికి ఇచ్చాడు అంటే తెలుసు, కానీ ఎందుకు ఇచ్చాడంటే తనకు మాటికి 1 కాదు 2 కాదు 3.5 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. దేనికి? వీడు మారు మనసు పొందుతాడేమో అని. వాడు దొంగలు తెలుసు, అక్రమాలు చేస్తున్నాడని తెలుసు, అప్పగిస్తాడని తెలుసు. కానీ ప్రభు తొందరపడు. మనలాగా మనం ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే నిలదీస్తాం, ఇక లేనిపోయిన రౌద్రం చూపిస్తాం. మన గొప్పతనం ప్రభు లాంటి వాడు కాదు. దేవుడట ఒక వ్యక్తిని శిక్షించడానికి 100 సంవత్సరాలు సమయం తీసుకుంటాడు, జీవితకాలం ఆగుతాడు. ఒక వ్యక్తిని నరకంలో ఎప్పుడు వేస్తాడు దేవుడు? చచ్చిపోయిన తర్వాత. మామూలుగా ఎప్పుడు చచ్చిపోతారు మనుషులు? 70-80 ఏళ్ళకి చచ్చిపోతారు మామూలుగా, సహజమరణం, న్యాచురల్ డెత్. అంటే వాడు పుట్టినప్పటి నుంచి పాపం చేస్తూనే ఉన్నాడు. 80 సంవత్సరాల వరకు దేవుడు వెయిట్ చేస్తాడు, ఇంకా మారు మనసు పొందుతాడేమో. ఇప్పుడు ఈ చర్చి 18-20 ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ. ఈ 20 సంవత్సరాల నుంచి ఎన్ని వాక్యాలు, ఎంతమంది బోధకులు, ఎంతమంది ప్రసంగాలు ఇక్కడి నుంచి వచ్చాయి, ఎంతమంది మారు మనసు పొందారు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, నిజమే కాదా? కాబట్టి వాడికి ఎన్నో అవకాశాలు ఇస్తాయి. ఈ రోజున వాడు ఈ వాక్యం చెప్పుకున్నప్పుడు పాతాళంలో వేదన పడుతున్నాడు. నేను అప్పగించాని, నాతో పాటు శిష్యులు 11 మంది పరలోకానికి వెళ్ళి నీ ఉండే స్థలంలో కూర్చుంటే, ప్రభా నేను ఎంత తప్పు చేశాను, నేను అమ్ముకున్నాను వ్యర్థమైన డబ్బు కోసం 30 వెండి నాణాలు. యేసు ప్రభా నీ విలువ ఏంటంటే 30 వెండి నాణాలకు నేను అమ్ముకున్న దౌర్భాగ్యం నేను అని చెప్పి ఎంత వేదన. ఇప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డా నరకం నుంచి పరలోకంకి వస్తాడా? వాడు సీట్ ఆఫ్ బెట్రేయల్. మన జీవితాన్ని పరీక్షించుకుందాం, ఎలా ఉన్నాం మనం. పై చెప్పిన ఈ క్యారెక్టర్స్ అంటే వీళ్ళంతా దేవుడికి దగ్గరగా జీవించిన వాళ్ళే. వీళ్ళెవరో అన్యులు కాదు, దేవుని ఎరగని వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఆత్మీయంగా నష్టపోయిన వాళ్ళు. ఎన్నోది? 6వది. ఇక చివరిది 7వది. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం. ద సీట్ ఆఫ్ హిపోక్రసీ అంటారు దీన్ని. ద సీట్ ఆఫ్ హిపోక్రసీ. దేవుని మందిరంలో చేరినాడు, పరిశుద్ధాత్మను మోసగించాడు. అంటే పరిశుద్ధాత్మ అనేది ఎవరికి తెలుసు? అసలు ఆ టర్మ్, ఆ వర్డ్ ఎవరికి అర్థమవుతుంది? అవిశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడికి సంగతి తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు? యేసు ప్రభు వారి సత్య సువార్త విని ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మనం రక్షణ పొందుతాం. అప్పుడు ఆత్మచేత ముద్రించబడతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభువును విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి రక్షించబడతాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి వస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మను మోసగించడం అంటే ఇప్పుడు అన్ని సపిరాల విశ్వాసులే, సంఘంలో చేర్చబడిన వాళ్ళు. ఇప్పుడు మీరు అడగొచ్చు, వీళ్ళ మీదకి ఇంత తీవ్రమైన శిక్ష ఎందుకు వచ్చింది అని. ఒక అబద్ధమైనందుకే ఇంత శిక్ష వస్తే మరి నాకెంత శిక్ష రావాలి? నేను ఒక 100 సార్లు రావాలి. మనం ఎన్నిసార్లు రావాలి? ఒక్కసారి అబద్ధమైనందుకే వాళ్ళిద్దరు చచ్చిపోతే మనం ఎన్నిసార్లు? మనం అవుదా అనలేదా? ఒక 100 సార్లు సరిపోవాలి మనం. కానీ ఎందుకు అలా జరిగిందో నేను మీకు చెప్తాను. అయితే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా పనిచేస్తున్నాడు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే ఆయన వచ్చాడు పెంతెకోస్తు దినాన, చాలా చురుగ్గా వారి మధ్యలో పనిచేస్తున్నాడు. ఒకటి. రెండవది, ఆ రోజుల్లో అపోస్తలులు ఉన్నారు, వారి చేత మహత్కార్యములు సూచక్రియలు జరుగుతున్నాయి. అర్థమైందా? ఇది కారణం. మూడవది ఏంటంటే, ఈ యొక్క సంఘం వెలుపల ఎన్నో శ్రమలు, హింసలు తీసుకొని వస్తున్నాడు. ఎవడు? అపవాది. సంఘం లోపల ప్రవేశించడానికి మనకి అనుమతి లేదు.
ఎవడు కూడా అపవాది రాణిస్తలేడు. బైబిల్లో ఉంది అపవాదికి చోటు ఇయ్యకుడి. కానీ మొట్టమొదటిసారి సంఘంలోకి వాడు చొరబడటానికి అవకాశం ఎవరిచ్చారు? అననీయ సప్ఫీరాలు. అది మూడవ కారణం. అది పేతురు తట్టుకోలేకపోయాడు. అబద్ధం ఆడుతుంది కాదు, నీవు ఇంతమంది మేము వాడు వెలుపల ఎన్ని హింసలు పెట్టినా సంఘం అంతకంతకు విస్తరిస్తూ ఉంటే నువ్వు సంఘం లోపలికి వాని ప్రవేశానికి కారణమయ్యావు అని చెప్పి ఇది మూడవ కారణం. నేను అనుకుంటున్నా, నాకు తెలిసి ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు చురుగ్గా పనిచేస్తున్నాడు, రెండవది అపోస్తుల కాలం, అది మూడవది అపోస్తుల కార్యం 1 నుంచి 4 వరకు అధ్యాయాల వరకు సంఘము లోపల అపవాది ప్రవేశించలేదు. కానీ 5వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా వాడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యడానికి కారణం ఎవరు? అంతే,